పార్టీని ఈ రోజు ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఒక గుమ్మనూరు జయరామన్న కాబట్టి జయరామన్న అనుచర వర్గాన్ని కూడా మీరు పిలిచి మాట్లాడింటే మేము సంతోషపడే వాళ్ళము. కానీ మీరు వన్ సైడ్ పార్టీ నష్టం అవుతామని కానీ మనకి ఇరపాక్షి ఉండాల, పార్టీ నష్టం అవుతామని మనకి ఇరపాక్షి ఉండాల. ఏందన్నా ఇప్పటికే ఉరుకొండ నుంచి మంత్రాలయం వరకు సాధించుకున్నారు. ఒక్కటే బ్యాలెన్స్ ఉండేది ఆలూరు గడ్డ పైన రెడ్లు కన్నబడింది కాబట్టి ఈ రోజు ఆలూరుని నష్టపరిచి నెక్స్ట్ ఇరపాక్షి ఓడిపోతే ఆ రెడ్లకి ఇన్ఛార్జ్ ఇప్పించుకొని నెక్స్ట్ 2029లో రెడ్లు పరిపాలన చేసే విధంగా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం అన్న. జగన్ అన్న చేసినాడు, జెడ్పీటీసీలు చేసినాడు, ప్రతి ఒక్కరు ఎన్నో విధాలుగా ఆదుకున్నాడన్న. అట్లాంటప్పుడు ఎంతో అన్యాయం జరుగుతుందన్న అని చెప్తున్నా కానీ పట్టించుకోవడం లేదన్న మమ్మల్ని. మన జిల్లా కోఆర్డినేటర్కి రామ్ సుబ్బారెడ్డి అన్నకి నేనేనన్నా 4 తూర్లు ఫోన్ చేశానన్నా. 4 తూర్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తులే ఆయన. లాస్ట్కి మెసేజ్ పెట్టినా, సార్ నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆలూరు గుమ్మనూరు నారాయణ, ప్లీజ్ కాల్ లిఫ్ట్ మీ సార్ అన్న. అంటే పార్టీ కోసం మేము ఎంత తాపత్రయం పడుతుంటే కానీ ఎటువంటి కాల్ రాలే, ఎటువంటి మా మీద ఫోన్ చేయలేదు, మా ఫోన్ ఎత్తలేదు. కానీ మేము ఆటికి అనుకున్నాము మనం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాము, ఇంకా టైం ఉంది కదా, సిద్ధం సభ కన్నా పిలుస్తారు కదా అనుకున్నాము. ఎంతో ఎదురు చూసినాము కానీ సిద్ధం సభకు కూడా ఎటువంటి మెసేజ్ మాకు లేదన్న. కానీ అయిపోయింది ఏమో మనము లింగా ఏమో అని చెప్పి నిన్న లేకమన్నా పార్టీలు మారుతున్నారంట, పార్టీలు రాజీనామా చేస్తున్నారని చెప్పి కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు వారు అందరూ వచ్చినారంట. వచ్చినప్పుడు కూడా సర్పంచ్లకి అయితేనే ఉంది, ఎంపీటీసీలకి అయితేనే ఉంది, మార్కెట్ యార్డ్ చైర్మన్కి అయితేనే ఎవరికైనా ఒక ఫోన్ కొట్టినారన్న రాండి మాట్లాడదామండి. రామవన్న వర్గం అంటే ఎట్లుండేది అనేది మేము 2024 ఇప్పుడు రేపు జరిగిపోయే దాంట్లో మా సత్తా ఏమో చూపిస్తామని చెప్తున్నాము. ఎందుకంటే ఈ పార్టీ ఇడిచిపెట్టిపోవాలంటే చాలా బాధ ఉందన్న మాకి. ఏమంటే నిన్న వచ్చిన నాయకులు చెంచాలుగా పనిచేసి అలాంటి నాయకులకి టికెట్లు ఇస్తే ఈ ఆలూరు నియోజకవర్గం ఎక్కడ అగ్రకులాల చేతిలో పోతుందని అదొక బాధే మాకుంది. కానీ అందుకోసం మాకు పిలుపు లేదు కాబట్టి, మా నాయకులకు పిలుపు లేదు కాబట్టి ఈరోజు నేను ఈ వైఎస్ఆర్ పార్టీ నుండి రాజీనామా చేస్తూ ఈ పార్టీ కాండవాన్ని విడిచిపెట్టాలని చాలా బాధగా ఉంది. కానీ కలుపుకొని పోరు కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు తప్పదు కాబట్టి ఈ కాండవాన్ని ఈ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ ఈ కాండవాన్ని వదులుకొని తటస్థగా ఉండాలనేది నా నిర్ణయం అన్న. పదవుల్లో మాకు పైన ఎవరు గుర్తించలేదన్నది. జయరామన్న మేము చేసిండే పార్టీ కోసము ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తి కోసం పనిచేసినాం కాబట్టి జయరామన్న గుర్తించి మాకు ఇప్పుడు నాకు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నాకు ఇచ్చాడన్న. ఇప్పుడు జయరామన్న నారాయణ నువ్వు మార్కెట్ యార్డ్ రాజీనామా చేయంటే సిద్ధంగా ఉన్నానన్న. మార్కెట్ యార్డ్ రాజీనామా చేశాక నేను జయరామన్న చెప్తే నేను రాజీనామా చేస్తాను, కానీ జయరామన్న కోసమే పనిచేస్తాను ఈ రోజు నుంచి.